100% మేము దగ్గర ఉండి ఆ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పట్టా ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లాలో ఆగస్టు 28న 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యుత్ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి సిసి గంగయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు మేకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు పోలీసులు పట్టులు పెట్టుకున్నారు. పచ్చనపల్లి రామకృష్ణ, అతని బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురిని ఈ సందర్భంగా బలి తీసుకున్నారు. ఒక రకంగా ఆ బలిదానమే చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్నికల్లో ఓడించింది. అట్లనే గత 20 సంవత్సరాల కాలంలో కొంతకాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఆపింది. ఇవాళ మళ్ళా సంవత్సరాలను మొదలుపెట్టి ఈరోజు స్మార్ట్ మీటర్లు వస్తున్నారు, గ్రూప్ ఛార్జీలు తెస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు తగ్గించిన కోణాన్ని ఆ విద్యుత్ అమలు సాక్షిగా అని చెప్పేసి ఈరోజు పిలిచేయడం జరిగింది. మన సిపిఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ చేసినాడు. ఆయన చెప్పేటువంటి దాన్ని పలికి ఈరోజు విద్యుత్ అమలు సోదరులారా, అమరవీరులారా, వ్యతిరేక పోరాటంలో ప్రాణాలర్పించిన మీకు జోహార్లు. మీ త్యాగాలను వృధా కానివ్వబోమని మీరు చూపిన